కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. దేవుడి వాక్యం సమయంలో వాక్యం నిత్యము మధ్యమైనటువంటి ఆశీర్వాదం అయ్యగారు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మా పరిస్థితులు ధరలైన ఒక దేవానికి స్తోత్రాలు తెలుసుకుందాం. సాయంకాల సమయంలో మన సంఖ్యలో నుంచి మీ స్థితించి కనపరిచి ఆలోచించుకొని వారి ప్రభావం మన జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని మేము స్మరించుకుని ప్రభావ రిసెప్షన్ కార్యక్రమం మేమందరం కొనుక్కున్నాము. తెచ్చి ప్రభావం బట్టి కొన్నాను. అందువల్ల మీ ప్రభావాన్ని జతపరిచి సాయంకాల సమయంలో మేము అందరం బంధుమిత్రులుగా చేరి సంతోషించడానికి ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు. వాక్యంలో కూర్చుండగా
జీవితంలో మాకు ప్రభావ ఈ బిడ్డలను సంపించి మా ప్రతి ఒక్క బిడ్డలు మీరు మాతో ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడవాలని ఒకసారి సమయాన్ని కృపలను సమర్పించుకుంటూ ఈ సంస్థమైన అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి వచ్చినటువంటి మనందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఎక్కువ సమయం తీసుకోవడం లేదు, కానీ కొద్ది నిమిషాల్లోనే ఈ కార్యక్రమం అనేటువంటిది ముగించబడుతుంది. ఒక 10-15 నిమిషాలు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉంటే ఈ యొక్క కార్యక్రమం కూడా పరిపూర్ణ నిష్పొస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు వివాహము అయిన అనంతరం వారు ఉండవలసినటువంటి తీరు, వారి యొక్క విధానం ఏదో ఒక ప్రామాణికముకి వారు ఆధారపడి దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో మరి ఎక్కువగా వారు బలపరచబడటానికి, ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మన భారతదేశంలో మన యొక్క రాజ్యాంగము అనేటువంటిది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఆధారపడి ఈనాడు ఇండియా రాజ్య పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. అంటే రాజ్యాంగం అనేటువంటి రాజ్యాంగానికి ప్రామాణికముగా ఉన్నది. అలాగనే ఒక వ్యక్తి ఒక మంచి లెక్కల మాస్టర్ కావాలంటే లెక్కల బుక్ చదవాలి, లేదా సామాజికవేత్త కావాలంటే సామాజిక శాస్త్రం చదవాలి, లేదా గొప్ప సైంటిస్ట్ కావాలి అంటే ఆయన సైన్స్ చదవాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి బుక్స్ చదవాలి. అంటే ఇవన్నీ చదివితే వారి వారి మార్గాల్లో వారు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క సమయంలో వధూవరులైనటువంటి పూర్ణ తేజ గారు, అదేవిధంగా జెసికా గారు, వారి యొక్క జీవితంలో సక్సెస్ కావాలి అంటే వారు ఒక పుస్తకం చదవాలి. వారి చేతుల్లో ఉన్నటువంటి పుస్తకం, వారి చేతుల్లోనే ఒక గ్రంథం ఉంది, చెరొక గ్రంథం వారికి ఇవ్వబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథం అనేకమైనటువంటి వ్యక్తుల్లో సక్సెస్ కావడానికి వారి వారి విధానాల్లో ఆ బుక్స్ని వారు రెఫర్ చేసినట్లుగా ఈనాడు జీవితం అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దానిని వారి యొక్క జీవితంలో సక్సెస్ కావాలి అంటే బైబిల్ చదవాలి. ఎందుకంటే బైబిల్ చదవాలి అనేటువంటి ఎందుకు చెప్తున్నామంటే బైబిల్లో ఈ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ప్రామాణికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలని వారు అవలంబిస్తే వారి యొక్క జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక నానుడి ఉంది, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ, తర్వాత మీరు చెప్పండి, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదడం అనేటువంటిది చాలా కష్టమైన పని. కనుక ఈ సంసారాన్ని ఏదాలి అంటే వారి యొక్క శక్తి సామర్థ్యతలు సరిపోవు, వారి యొక్క జ్ఞానం సరిపోదు, వారి యొక్క తెలివితేటలు సరిపోవు, వారికి ఉన్నటువంటి మేధా సంపత్తి సరిపోదు. ఈనాడు గొప్ప మేధావులైనా, గొప్ప తాత్వికులైనా, గొప్ప శాస్త్రవేత్తలైనా,
జీవితంలో సక్సెస్ కావడము అనేటువంటిది చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. కనుకనే ఇక్కడ మనం గమనించినప్పుడు వారి యొక్క జీవితంలో సక్సెస్ కావడానికి ఒక అంటే నమ్మకత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భర్త భార్య మీద నమ్మకం కలిగి ఉండాలి. అదేవిధంగా భార్య భర్త మీద నమ్మకం కలిగి ఉండాలి. ఈ నమ్మకం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం గమనిస్తే, అబ్రహాము శారాయిని తీసుకొని దేవుని యొక్క మాట ప్రకారం ఆయన వివిధ ప్రాంతాలకు బయలుదేరుతూ ఉన్నప్పుడు శారా అనుకుంటుంది, అబ్రహాము వెంట వెళ్తే అబ్రహాము నన్ను బాగా చూసుకుంటాడు, అబ్రహాము నాకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు, అబ్రహాముతో నేను ఉంటే అబ్రహాము నాకు అన్ని సమకూరుస్తాడు అని శారా అబ్రహాం మీద ఆ నమ్మకం కలిగి అబ్రహాముతో ప్రయాణం చేస్తుంది. అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళాలనో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి తాను ధైర్యం చేసుకొని భర్తతో తాను ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది శారా అబ్రహాం మీద ఉన్నటువంటి నమ్మకం. అయితే ఒక ప్రాంతానికి వెళ్ళే ముందు అబ్రహాం అంటాడు, మనం ఇప్పుడు ఒక అల్లరమూక కలిగినటువంటి ప్రాంతానికి మనం వెళ్తున్నాం, అక్కడ నీవు నా కోసం ఒక త్యాగం చేయాలి అంటాడు. ఏంటి ఆ త్యాగం అంటుంది. అన్నప్పుడు ఏం లేదు, నీవు నా చెల్లెలు ఇతను నా అన్న అని చెప్పాలి, నేను నీవు చెల్లెలు అని చెప్తాను అని అక్కడ వారిద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు శారా తన భర్త కోసం ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకు అంటే, నువ్వు అలా చెప్పలేదనుకోండి, ఆ అల్లరమూక కలిగినటువంటి ఆ దేశంలో వారు నన్ను చంపి నిన్ను వారి చేతుల్లో తీసుకునే ప్రమాదం ఉంది, కనుక నీవు ఆ మాట చెప్పాలి అని అంటాడు. సరేలే చెప్తాను అని. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాజుగారు అడుగుతాడు, ఈమె ఏమవుతుంది అని. ఈమె నా చెల్లెలు అంటాడు. ఆమెను అడుగుతాడు, ఈమె ఏమవుతుంది అని. ఈయన నా అన్న అంటాడు. చూడండి, వారిద్దరూ భార్యాభర్తలు, కానీ వారు చెప్పినటువంటి వరుసలను చూస్తే, సహజంగా వరుస క్రమాన్ని చూస్తే వారు అన్నాజెల్లెలు అనేటువంటి వరుసే వస్తుంది. ఎందుకు అంటే, ఆనాటి కాలంలో ఇప్పుడు మనందరము కూడా తండ్రి అని పిలుస్తాం దేవుణ్ణి, తండ్రి అని. ఇప్పుడు నేను తండ్రి అని నేను పిలిచాను అనుకోండి, నా వైపు ఉందనుకోండి, తనకేమవుతాడు? ఆయన మామ అవుతాడు కదా, మామ అవుతాడు కదా. నాకు తండ్రి అయినటువంటి మనిషి నా భార్యకి ఏమవుతాడు? మామ అవుతాడు. కానీ ఆమె కూడా తండ్రి అనే పిలుస్తుంది, ఆమె కూడా తండ్రి అనే పిలుస్తుంది. అంటే దేవుడు మనందరికీ తండ్రి, మనందరికీ తండ్రి. మనందరికీ తండ్రి అయినప్పుడు మనమేమవుతాము? అన్నాజెల్లెలు అవుతాం. అందుకని తన యొక్క భర్త కోసం తను ఆ త్యాగం చేస్తుంది. అయితే అబీమెలెకు రాజు ఆమెను ఇంటిలో ఉంచుకుంటాడు. ఒక రోజు ఇంటిలో ఉంచుకున్నప్పుడు
దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఆమె ఒక దైవజనుని యొక్క భార్య, ఆమెను తీసుకుని వెళ్ళి అతనికి అప్పగించు, లేకపోతే నీ రాజ్యం అంతా కూడా మటుమాయమైపోతుంది అని దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. అబీమెలెకు భయపడిపోయి వణికిపోయి వెంటనే ఆ యొక్క శారాయిని భటుల చేత వారి చేత తీసుకొని వెళ్ళి అబ్రహాముకి అప్పజెప్తాడు. అబ్రహాము ఒక రాత్రి అక్కడ ఉండి వచ్చినటువంటి శారాయిని, నువ్వు అక్కడ ఉండొచ్చావు, నువ్వు నాకొద్దు అని అండు. ఆమె రాగానే సంతోషముతో ఆనందముతో ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు. అంటే ఆయన భార్య మీద ఆయనకున్నటువంటి నమ్మకం, నా భార్య నిప్పు లాంటిది, నా భార్య నిప్పు లాంటిది అని తనకు తెలుసు. అంటే భార్యాభర్తల మధ్య అంత నమ్మకం ఉండాలి. అంత నమ్మకం ఉంటే ఆ కుటుంబం చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం, వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అనేటువంటిది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో, పురుషులారా మీ భార్యల్ని ప్రేమించుడి, స్త్రీలారా మీ భర్తలకు విధేయత కలిగి ఉండుడి. అయితే దీని యొక్క పారమార్థిక సత్యం ఏమిటి అంటే, పురుషులారా మీ భార్యలు మీకు విధేయత చూపించేంత వరకు వారిని ప్రేమించాలి. ప్రేమించాను కదా, ఆమెకు అది తెచ్చాను కదా, ఇది తెచ్చాను కదా అంటే సరిపోదు. ఆమె విధేయత చూపించేంత వరకు ప్రేమించాలి అంటాడు. ఆమె విధేయత చూపించేంత వరకు అంటే ఆ ప్రేమ ఎంత లోతైనటువంటిదిగా, ఎంత పరిపూర్ణమైనటువంటిదిగా, ఎంత కల్మషము లేనటువంటిదిగా ఉండాలో ఇక్కడ లేఖన భాగము అలాంటి ప్రేమను కనబరుస్తుంది. కనుక అలాంటి ప్రేమను భార్య ఎడల చూపిస్తే ఆమె విధేయత ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగనే భార్య తన భర్త ఎడల విధేయత కలిగి ఉండాలి. ఇది వాస్తవం. ఎందుకు అంటే భార్య తన భర్త ప్రేమ చూపించే అంత విధేయత చూపించాలి. అంటే తన భర్త ప్రేమ చూపించే అంత విధేయత తన భార్య చూపించాలి. అంటే భార్య కూడా చాలా లోతైనటువంటి, చాలా గంభీరమైనటువంటి ఆ నమ్రత, ఆ విధేయత భర్తకి కలిగి ఉండాలి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రియులరా, భార్యాభర్తల మధ్య ఇలాంటి ప్రేమ వాత్సల్యత అనేటువంటిది ఎప్పుడైతే బలముగా ఉంటుందో వారిద్దరి మధ్య ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండవు. ప్రేమ అనేటువంటిది ఉంటే అన్నిటినీ కూడా కవరింగ్ చేస్తూ ఉంటుంది, అన్నిటిని కూడా కప్పివేస్తుంది. సహజంగా భార్యాభర్తల మధ్య నీవు గొప్ప నేను గొప్పనా, నువ్వు గొప్పనా నేను గొప్పనా అనేటువంటి తారతమ్యాలు రాకూడదు. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదన చేసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడే, ఈమె కష్టపడి ఉద్యోగం చేసుకొని వస్తుంది కాబట్టి ఈమె గొప్పదే. ఇద్దరు కూడా గొప్ప వాళ్ళే. కానీ ఒకరినొకరు పనిలో షేరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పనిలో షేరింగ్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి వారు ఎదుర్కొంటూ చిరాకు పడుతూ ఉంటారు. ఆ యొక్క అసహనం అనేటువంటిది వారి మధ్యలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న గాలివాళ్ళు అనేటువంటివి వీస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో వివిధమైనటువంటి సమస్యలు అనేటువంటివి పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు అంతటి వాడే శిష్యుల యొక్క కాళ్ళు కడుగుతాడు.
శిష్యుల యొక్క కాళ్ళు కడిగి ఆయన విధేయత అనేటువంటి దాన్ని చూపిస్తాడు. అంటే ఒకరి ఎడల ఒకరు పరిచర్య ధర్మము కలిగి జీవిస్తే వారి యొక్క జీవితము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక మూడవ సూత్రం. ఈ మూడవ సూత్రం మనం గమనిస్తే ఇది ప్రార్థన. కానాలో వివాహంలో ఒక కొరత ఏర్పడింది. అక్కడ ఏమైందంటే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క తల్లి యేసుక్రీస్తు వైపు చూస్తుంది. యేసుక్రీస్తు ఏమైతే చెప్తాడో అది చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అని ఆ శిష్యులకు కూడా ఆమె తెలియచేస్తుంది. అంటే అవసరత వచ్చినప్పుడు, అక్కర ఏర్పడినప్పుడు, ఆ యొక్క వివాహములో ఆ కొరత వస్తే వారు యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు అక్కడ మంచి ద్రాక్షారసము అక్కడ వచ్చింది. ఆ మంచి ద్రాక్షారసము అందరినీ కూడా అబ్బురపరిచింది. ఆ మంచి ద్రాక్షారసము అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఆ మంచి ద్రాక్షారసము అందరికీ తృప్తినిచ్చింది. అంటే అవసరత వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు వారిద్దరూ కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే వారిద్దరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, అంటే ఎవరి మీద కూడా డిపెండ్ కాకూడదు, ఎవరిని కూడా నిందించకూడదు, ఎవరి మీద కూడా నింద మోపకూడదు. వారి అవసరతల గురించి వారే ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా ఆ అవసరతను తీరుస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఆ అక్కను తీరుస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని బలపరుస్తాడు. ఆ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఆ కుటుంబంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరగటం వారు చూస్తారు. ఇంకా దేవునితో వారు ఎక్కువగా సావాసము చేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు మనం చూసినప్పుడు వారు ఎంత అన్యోన్య సంబంధ బాంధవ్యం కలిగి ఉంటారో, వారి మధ్య ఎంత ప్రేమ వాత్సల్యత ఉంటుందో, వారి మధ్య ఎంత పరిచర్య ధర్మం కలిగి ఉంటారో, వారు ఎంతగా దేవునికి అనుకూలంగా జీవిస్తారో, వారి యొక్క జీవితము దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా, దేవుని యొక్క సంఘములో మంచి సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలుగా వారు కనబడుతూ ఉంటారు. కనుక ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని ప్రియులరా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి పూర్ణ తేజ గారు, అదేవిధంగా మరి జెసికా నేను ఈ సంఘంలో పాస్టర్గా చేసేటప్పుడు జెసికా సండే స్కూల్కి వచ్చే పాప. మరి ఇప్పుడు దేవుడు మరి కీర్తిశేషులు అర్సన్ గారిని దేవుడు తీసుకున్నాడు. మరి ఏది కూడా కొరత లేకుండా రిప్కా గారు, వారి యొక్క సతీమణి రిప్కా గారు మరి చాలా జాగ్రత్త పరురాలు. ఆ యొక్క ముగ్గురు కుమార్తెలను దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క భయభక్తుల్లో తను పెంచింది, చదివించింది. వారు ముగ్గురు కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈనాడు మరి దేవుడు వారి యొక్క కుటుంబానికి ఏది కూడా కొరత చేయలేదు. ఎందుకంటే నా భర్త ఆయన దగ్గర ఉన్నా కానీ నాకు దేవుడుంటే చాలు అని దేవుడి మీద ఆధారపడి మరి తను ఆ ముగ్గురు కుమార్తెల్ని ప్రయోజకులుగా చేసింది, దీవెనకరమైన బిడ్డలుగా మార్చింది. మరి అలాంటి భక్తియుక్తమైనటువంటి మార్గములో పెంచినటువంటి రిప్కా గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వారికి తోడుగా ఉన్నటువంటి రూబేన్ సువర్ణ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందుకంటే లాజరస్ గారి కుటుంబము వెంకటరామరెడ్డి నగర్లో క్రైస్ట్ చర్చిలో ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబము, సంఘ పరిచర్యలో వాడబడ్డ కుటుంబము. మరి నేను పరిచర్య చేసేటప్పుడు వారు చాలా యాక్టివ్గా ఉన్నారు. లాజరస్ గారు
కనుక లాజరస్ గారు, మార్తమ్మ గారు, దేవుడు వారి కుటుంబాన్ని అద్భుత రీతిగా ఈనాటికి కూడా సంఘంలో వారిని బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. మరి ఆ కుటుంబము అలాంటి దీవెనకరంగా మార్చబడింది. మరి ఈ కుటుంబము కూడా అలాంటి దీవెనకరంగా మార్చబడాలని మరి వారి యొక్క తండ్రి అయినటువంటి నెల్సన్ రాజు గారు, అదేవిధంగా కృపావతి గారు, వారు కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు. మంచి కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము. మరి ఆ ఇరు కుటుంబాలని దేవుడు జతపరిచి ఒక మంచి కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లాజరస్ కుటుంబీకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ స్థానిక సంఘ కాపరైనటువంటి రెవరెండ్ జయకుమార్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని సంగమా, చిరువచనమందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వేదిక ఉన్నటువంటి దైవచనులు ఆశీర్వాదం పాస్టర్ గారికి, డానియల్ పాస్టర్ గారికి, శంకర్కి ప్రభు నామమున వందనాలు. న్యూలీ వెడ్డెడ్ కపుల్ జస్ తల్లి, అదే రీతిగా పూర్ణతేజ, మంచి పేరు, సంపూర్ణంగా మీరు ప్రభునందు బలపరచబడాలని సేవకుడిగా నా ప్రార్థన ఉన్నది. నిజమే, నాకు ఇచ్చిన సమయం 5 నిమిషాలండి. 5 నిమిషాలు కూడా చెప్పను, ఎందుకంటే ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. ఎక్కువ సమయం చెప్తే కూర్చోమంటారు, ఆ మాట అనిపించుకోకుండానే నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థని దేవుడు కట్టాడండి. ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కట్టినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అది కొనసాగుతూనే ఉంది. ఈరోజు ప్రపంచంలో మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సుమారు 200కు పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా ఏ సంస్కృతి అయినప్పటికీ, ఏ మతమైనప్పటికీ కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పటికి కూడా మనకి కనబడుతూ ఉంది. కానీ ఆ కుటుంబ వ్యవస్థని మొట్టమొదటిగా కట్టినది ఎవరయ్యా అంటే దేవుడు. అందుకే మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, సమస్తమును కట్టినవాడు దేవుడే. కనుక జస్ తల్లి, పూర్ణతేజ, మీ కుటుంబాన్ని ప్రభువు కట్టాడని మీరు ఎప్పుడు కూడా గుర్తెరిగిన వారిగా మీరు ఉండాలి. ప్రభు మా కుటుంబాన్ని కట్టాడు అని మీరు ఎప్పుడైతే నమ్మగలుగుతారో మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మీరు చేయవలసినది రెండవది ఏంటని మనం గమనించినప్పుడు యూదా రాసినటువంటి పత్రిక, తర్వాత మీరు చదువుకోండి, సమయం లేదు కనుక, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 20వ వచనంలో పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలంట. దేవుడు మీ కుటుంబాన్ని కట్టాడు. కట్టినటువంటి ఈ కుటుంబాన్ని పరిశుద్ధంగా కట్టుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఆ కుటుంబం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అదే అంటాడు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడి. కనుక దేవుడు కుటుంబాన్ని కట్టాడు, కానీ ఆ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలంటే ఆ బాధ్యత ఎవరిదంటే మీ ఇద్దరిదే. ఆ రీతిగా మీరు ముందుకు సాగటానికి మీరు సిద్ధపడండి. మీ జీవితాల్లో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. 3వదిగా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేవకులు తన వాక్యం ద్వారా మన కుటుంబాన్ని కడుతున్నప్పుడు మనం లోబడే వారిగా మనం ఉండాలి. సేవకులు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడే వారిగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో పౌలు చాలా చక్కగా మాట్లాడతాడు. ఏమంటే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని కట్టుతాను అంటాడండి. కనుక సేవకులు తన వాక్యం ద్వారా కుటుంబ వ్యవస్థని కడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని, ఆ వాక్యానుసారంగా జీవించడానికి మీరు సిద్ధపడినప్పుడు మీ జీవితాలు అనేకలు దీవెనకరంగా మార్చిపడతాయి. కనుక ప్రభు మిమ్మల్ని కట్టాడు, కట్టిన దాన్ని పరిశుద్ధంగా మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. సేవకులు తన వాక్యం ద్వారా మిమ్మల్ని కడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయులై జీవించడానికి మీరు సిద్ధపడండి. దేవాతి దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదించి పిల్ల పాపలతో అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధి అయినటువంటి దాంపత్య జీవితం దేవాతి దేవుడు మీకు అనుగ్రహించాలని సేవకుడిగా మా ప్రార్థన ఉంది. అటువంటి గొప్ప కృప దేవాతి దేవుడు మీకు అనుగ్రహించి అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఈ మహిమ కలుగుని గాక. నెల్సన్ రాజు గారు సీరియస్గా చూస్తున్నారు. మంచిది అయిపోయింది చక్కగా. చాలా మంచి మాటలు దైవజనులు అందించి ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యన
జఫన్యా ఎలిజబెత్ గారు. జఫన్యా ఎలిజబెత్ గారు వారు సేవకులు. వారు ఉన్నట్లయితే ముందుకు రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. జఫన్యా గారు ముందు ఉన్నట్లయితే రావాలని మనవి చేస్తున్నాం. ప్రేమించాలి, గౌరవించాలి, విధేయత చూపాలి అనే విషయాలు చెబుతూ ఉంటాం మనము జనరల్గా. జఫన్యా గారు వచ్చారా? వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ఒక చైర్ ఇవ్వండి. తేజ, దేవుడు మిమ్మల్ని చూచాడు. ఒక వెలుగుగా, మార్గదర్శకుగా, అయ్యగారు వాక్యం చెప్పినట్లుగా ఒక మాదిరికరమైనటువంటి కుటుంబ వ్యవస్థగా మీరు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమించటం, పూర్ణతేజకి ఎంత ప్రేమ ఉందంటే వివాహం చేసేటప్పుడు సార్ 2 కట్టేనా అంటున్నాడు. వెయిట్ చేయ, 1 కట్టు ఫస్ట్, తర్వాత 2వది కడుది కానీ అంటే అప్పుడు వరకు వాళ్ళ నాన్నగారు చూసినట్లుగా అలానే చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అతనేనా లేకుంటే వీళ్ళు వారి మమ్మీ గారు చూస్తారా వాళ్ళ నాన్నగారు చూస్తారా అనుకుంటే వాళ్ళ నాన్నగారు కూడా అలానే చూస్తున్నాడు. ఒక్కసారిగా వారి నవ్వు. చాలా ప్రేమ కలిగినటువంటి వారు. ఆ ప్రేమను నిలబెట్టి చక్కగా మరి విధేయత, ఇరువురు కూడా విధేయత కలిగి మరి మీ జీవితంలో వెలుగుకరంగా ఉండాలి అంటే క్షమాగుణం ఉండాలి ఇద్దరికి కూడా. ఒకరినొకరు, అది చాలా భారమైనటువంటిది. వస్తాయి కుటుంబం అంటే చిటపటలు లేకుండా ఉండదు. కుటుంబ వ్యవస్థలో కంపల్సరిగా క్షమించే గుణం అనేటువంటిది అద్భుతమైనటువంటి మాట. ఆ గుణము మీ ఇరువురికి ఉండాలి. మిమ్మల్ని చూసి ఇరుపక్షాల వారు కూడా చక్కగా మిమ్మల్ని చూసి మంచి దాంపత్య జీవితం అని. సుధీర్ గారు, వెరోనిక, పాస్టర్ జఫన్యా గారి కుమారుడు సుధీర్ గారు, సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ యొక్క బిడ్డలు, మీ కుటుంబము మీ వైపు చూసి వారు పొందినటువంటి స్వాస్థ్యము, సుధీర్ గారు, వెరోనిక, మా ప్రభువా, వారిని ఒక కుటుంబముగా మీరు ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదించారు. మీరు భూమిని నిండించండి, లోబర్చుకోనండి, అభివృద్ధి చెందండి, దీవెనకరంగా ఉండండి అని మీరు సెలవిచ్చారు. కనుక మీ యొక్క ఆజ్ఞలను పురస్కరించుకొని వారి యొక్క జీవితంలో వారు పొందినటువంటి బహుమానం విషయంలో వారు ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ బాబుకి ఏ పేరు పెడితే బాగుండు అని ప్రభువా మరి వారి భార్యాభర్తలు ఇరువురు కూడా మరి ప్రార్థన చేసుకొని మరి ఆ యొక్క బాబు విషయంలో ఎలాంటి నామకరణం చేయాలి అని వారు మరి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, తలుస్తూ ఉన్నప్పుడు, దేవా ఆనాటి కాలంలో మరి జకరియా ఎలిజబెత్కి మీరు నాయన మరి తనకు పుట్టినటువంటి కుమారు విషయంలో ఏ రకంగా వారికి మీరు ఆ పేరును ప్రత్యక్షపరిచారో దేవా, మరి ఈ బాబు ఎలాంటి వాడగునో అని నాయన మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి మీ వద్ద చూశారు, కనిపెట్టారు దేవా. మరి ఆ యొక్క బాబు విషయంలో ప్రార్థన చేశారు దేవా. దీవెనకరమైనటువంటి బిడ్డగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఈ యొక్క భూలోకంలో మరి అలా ఆ వ్యక్తితో ఎవరిని పోల్చలేనటువంటి కుమారునిగా ఆ కుమారుడు దీవించబడ్డాడు. గాడ్ గ్రేసియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అనేటువంటి అర్థంతో కూడుకున్నటువంటి ఆ పేరు ఆ బిడ్డకి పెట్టబడింది. కనుక ఆ పేరు ద్వారా ఆ బిడ్డ ఈ భూప్రపంచంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకొని
మరి ముఖ్యంగా నీకు ఇష్టమైనటువంటి కుమారునిగా, నిన్ను మెప్పించేటువంటి కుమారునిగా, తల్లిదండ్రులను సన్మానించేటువంటి కుమారునిగా, సంఘములో మంచి పేరు పొందేటువంటి బిడ్డగా తన జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడటానికి మీ కృపతోడుగా ఉంచమని, ఆ తల్లిదండ్రులకు దీవెనకరమైనటువంటి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని వారు ఎల్లప్పుడూ ఆ బిడ్డ విషయంలో సంతోషించేటువంటి గ్రేసియస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క కుమారుని ఆ రకంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు వర్ధిల్లింప చేయాలని, మీ ప్రార్థనలో ఆ బిడ్డ గురించి ఎత్తుపట్టాలని, మనుషుల దయందునో దేవుని దయందునో ఆ కుమారుడు వర్ధిల్లేటట్లుగా మీ యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తూ, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామములో ఈ కుమారుని పైన ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు, ఆయన యొక్క కృపా వాత్సల్యము ఎల్లవేళలా ఎప్పుడు కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. మా తండ్రి మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ప్రియపరులకు తండ్రి, ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో జస్సిని మీరు దీవించి మీరు తనకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవా, పూర్ణతేజను బట్టి మీకు వందనాలు. వివాహ వ్యవస్థని తండ్రి మీరు కట్టి బలపరిచి ఈ రిసెప్షన్ కార్యక్రమం అంతట్లో మీరు చూపిన కృపను బట్టి మీకే వందనాలు. ముఖ్యంగా తండ్రి పప్పిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సుధీర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితంలో మీరు తోడుగా ఉండి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు. కుమార్తెను మీరు దీవించండి దేవా. వారు ఎంతగానో మీ సందులో ప్రార్థించి ఎదురు చూస్తున్న రీతిగా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడిగా, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా మీరుండి వివాహాన్ని ఎంతగానో జరిపించాడు. అదేవిధంగా ఈరోజు వారి యొక్క రిసెప్షన్ కూడా దేవుడు ఘనంగా జరిపించడానికి ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, ప్రతి అనుకూలతను బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించినటువంటి స్థానిక కాపరైనటువంటి జయకుమార్ గారికి వందనాలు. అదేవిధంగా సీనియర్ పాస్టర్ అయినటువంటి ఎం డానియల్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా రెవరెండ్ ఎలీషా ఆనంద్ అన్న గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఆశీర్వాదం పాస్టర్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో మా అల్లుడు పూర్ణతేజ ఒక అమ్మగారు కృపావతి గారు, అదేవిధంగా నెల్సన్ రాజు గారు, వారి యొక్క బంధుమిత్రులు అనేక మంది వచ్చిన్నారు. వారందరికీ ప్రభునామమున వందనాలు చెల్లించున్నాను. అదేవిధంగా మా స్థానిక సంఘ సభ్యులకు, మా బంధుమిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, జెసికా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. చివరిగా చెప్పేది ఏంటంటే, మా అన్న చివరి మాట ఆయన డైరీలో రాసి పెట్టాడు, ముగ్గురు వివాహము నీ మీద బాధ్యతగా ఉందని. కానీ దేవుడు ఆ బాధ్యతనైతే నేను నిర్వర్తించాము. తల్లిగా వదినైతే అన్ని విషయంలో ఆమె ఆర్థికంగా అన్ని విషయంలో సహాయం చేసి పూర్ణ తేజతో మా యొక్క అన్నగారి కళ సంపూర్ణమైపోయింది. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇద్దరు అల్లుళ్ళు మధు, సుధీర్ కూడా ఎంతగానో వారి వివాహం కోసం కష్టపడ్డారు. వారు కూడా దేవుడు ఇంకా మంచి ఆయురారోగ్యాలు దేవుడు అనుగ్రహించాలని
కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామమున మీకు వందనాలు తెలియజేసుకుంటూ మా కుటుంబం తరఫున మీకు చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు వాటిలో పాల్గొని మా యొక్క ఈ నూతన వధూవరులను పూర్ణ తేజ జెసికాను దీవించి ఆశీర్వదించి వెళ్ళాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. అందరము లేచి నిలబడదాం. జఫన్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రభువా, మాకు ఇచ్చిన మనవని బట్టి నీ స్తోత్రాలు. ప్రభువా, చిన్నబిడ్డ నీ దయలో నీ కృపలో అయ్యా నాయన ప్రభువా వర్ధిల్లటానికి సహాయం చేయండి బాబు. మరి ప్రత్యేకంగా ప్రభువా మరి నాయన ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ నవదంపతులకును మరియు ఆశీర్వదించుటకు వచ్చినటువంటి సమూహమునకును ఇరు కుటుంబాలకును మన అందరికీ త్రియేకనాథుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. నీ కృపను నీ దీవెన ఆశీర్వాదాలను మెండుగా ప్రభా ఈ కుటుంబం పైన ఉంచమని అడుగుతూ ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ రిసెప్షన్ కార్యక్రమంలో వీరికి కట్ చేసి ఉంచుండగా తండ్రి నాయన మరొకసారి ఈ కుటుంబాన్ని మరొకసారి నీ కృపల సమర్పించుకుంటూ మరొకసారి నీ దీవెన ఆశీర్వాదాన్ని తండ్రి ఈ కుటుంబం పైన పలుకుతూ యేసు అతి శ్రేష్టమైన నామని అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేకనాథుల్లో ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును.
మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవాయ ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవాయ ఎల్లప్పుడూ నే పాడెదను. Hey, hey, dear people of God, come let us make a joyful shout to the Lord. What a great joy it is to know that all the promises of God are yes and amen in Jesus. Fix your eyes on Jesus today and praise Him for all those wonderful promises. Now lift up your voices, sing with me. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. 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 కన్నీటిని తుడచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను చదియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదయా. అది ఇరుకైనాను, విశాలమైనను, అది
ఇరుకైనాను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నే అనయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అనయక సాగెదనయ్యా. నే అలయక సాగెదనయ్యా. అది ఇరుకైనాను విశాలమైనను అది ఇరుకైనాను విశాలమైనను నా యేసయ్య తోడుండగా నే అలయక సాగెదనుగా. నా యేసయ్య తోడుండగా నే అలయక సాగెదనుగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానం నా సొంతమిగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము. నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా ఓహో హోసానా. హల్లెలూయా ఓహో హోసానా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నా గుమ్మముల గడియలు బలపరచితివి. నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి. నా గుమ్మముల గడియలు బలపరచితివి. నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి.
యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. ఈ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. ఈ వాగ్దానములెన్నో నెరవేర్చితివి, నీ రెక్కల నీడలో నన్ను దాచితివి. నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి. ఆహా హల్లెలూయా ఓహో హోసానా. ఆహా హల్లెలూయా ఓహో హోసానా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా ఓహో హోసానా. హల్లెలూయా ఓహో హోసానా. హల్లెలూయా ఓహో హోసానా. హల్లెలూయా ఓహో హోసానా. నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును.
శిక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదము పౌలులా. నిన్నే ఆరాధించెదరు దావీదులా, నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా